ఆయనేమో అన్నయ్య గారు అని పిలుస్తుంది, నన్ను అక్క అని పిలుస్తుంది. మా వరుసలు మార్చేస్తున్నదండి. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మళ్ళీ ఇదేంటా అని అనుకుంటున్నారా? వాడెవడో నాడ దొరికిందని గుర్రం కొన్నాడటండి. నేను టమాటా పచ్చడి చేశాను కదా, అది చేస్తున్నప్పుడు ఇంత ఆవగుండా అవి ఎక్కువ వేయించుకున్నాను కదండి. గోంగూర పచ్చడి చేస్తే ఆవపొడి సేల్ అవుతుంది, మనం గోంగూర పచ్చడి కూడా పట్టుకెళ్తుంది, రెండో వెరైటీ అని గోంగూర పచ్చడి అయితే చేద్దాం ఫిక్స్ అయిపోయానండి. మరి అది ఎలా చేయాలో నాతో పాటు చూస్తుందరు వచ్చేసాయండి. సో ఈ పచ్చడికి, ఈ గోంగూర పచ్చడికి కావాల్సిన పదార్థాలు బేసికల్గా గోంగూర అండి చక్కగాను. ఆ తర్వాత ఈ గోంగూర పచ్చడిలోకి పొడి చేసుకోవడానికి కావాల్సినటువంటివి ధనియాలు, ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఈ 4 కలిపి పొడి చేసుకుంటామండి. అండ్ మనం గోంగూర మగ్గించుకోవడానికి పచ్చడికి కావాల్సినంత ఉప్పు, పచ్చడికి కావాల్సినంత కారం, మంచి దండిగా ఇంగువ, పచ్చడికి కావాల్సినంత ఆయిల్, పోపుకి కావాల్సినంత ఎండుమిరపకాయలు అండ్ పచ్చడిలోకి వెల్లుల్లిపాయలు అండి. గోంగూర పచ్చడికి వెల్లుల్లిపాయలు ఉంటేనే చాలా బాగుంటుందండి. ఇవే బేసిక్ ఇంగ్రీడియంట్స్ ఈ పచ్చడి కోసం. ముందుగా మనం ఈ గోంగూరని 1కి 4 సార్లు కడుక్కొని ఇవి రెల్చుకొని శుభ్రంగా మొత్తం ఆరబెట్టుకొని అప్పుడు మనం పచ్చడి చేసుకోవాలండి. తడి అన్నది ఎక్కడా ఉండకూడదు. చూసారు కదండి, గోంగూరని ముందు 1కి 4 సార్లు కడుక్కొని ఇలా ఆకుకు ఆకు రెల్చుకొని ఎండలో పెట్టి బాగా ఎండిన తర్వాత ఇది దాని ఫైనల్ ఇదండి. ఇప్పుడు మనం పచ్చడి అంటే ఎక్కడ చెమ్ము ఉండకూడదు అనమాట. సో మనం నెక్స్ట్ ప్రొసీజర్ స్టార్ట్ చేసేద్దాం. సో దీనికోసం నేనైతే జస్ట్ ఒక కుక్కర్ వేడి చేసుకున్నానండి. జస్ట్ స్టవ్ మీద పెట్టుకున్నాను, జస్ట్ వెలిగించుకొని ఈ కుక్కర్లో ఈ గోంగూర వేసి నేను మగ్గించుకుంటానండి. సింపుల్గా ఈ గోంగూరని వేసేస్తున్నాను. లో ఫ్లేమ్లోనే పెట్టి వేయండి. నూనె ఏమీ ప్రజెంట్ అవసరం లేదు, కేవలం గోంగూరని దగ్గరగా మగ్గించుకోవడమే. సో నేను మొత్తం వేసేసానండి. ఇది కొంచెం ఒక్క నిమిషం ఉంటే, గోంగూర ఎక్కువసేపు ఏం మగ్గదండి. సో గోంగూర దగ్గర పడే వరకు జస్ట్ దగ్గరుండి ఇలా కలుపుకుంటూ మగ్గించుకోవడమేనండి. చూసారు కదండి, అంత నిండుగా వేసిన గోంగూర ఎంతలా మగ్గిపోయిందో. అంత బాగా మగ్గిన తర్వాత మనం పచ్చడికి కావాల్సినంత ఉప్పు ఇదే స్టేజ్లో వేసేసుకుంటామండి. సో నీరు శాతం అంటే ఉప్పులో నీరు ఉంటుంది కాబట్టి మళ్ళీ ఒక్కసారి కలుపుకొని దగ్గరుండి మళ్ళీ దగ్గర పడిన తర్వాత మగ్గించుకోవాలండి. ఉప్పు వేయంగానే చూసారు కదండి కొంచెం వాటరీగా అయ్యింది. సో అది కూడా దగ్గరుండి మగ్గాలన్నమాట. బాగా దగ్గరగా మగ్గిపోతే అప్పుడు గోంగూర బాగా మగ్గినట్టు అనమాట. చూసారు కదండి, ఇంకా దగ్గరగా బాగా మగ్గిపోయింది. నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఆఫ్ చేసి ఇది బాగా చల్లారాలండి. చూసారు కదండి, గోంగూర చాలా బాగా చల్లారిపోయింది, ఎక్కడ వేడి అన్నది లేదు. ఇక మన పచ్చడికి ఆవకుండా కూడా ఉంటే సూపర్ టేస్ట్ అయితే ఉంటుందండి. సో ఈ గోంగూర బాగా చల్లారిపోయింది కదండి, మగ్గించింది. సో ఇందులోకి మనం ఆవపొడి చేసుకోవాలి. అయితే మీకు ఇది డబ్బా ఐడియా ఉంది కదండి, నేను టమాటా పచ్చడి వీడియో చూశారు కదా, అప్పుడే నేను ఇది చేసుకున్నాను. అదేనండి, ఈ పొడి ఏంటి అని అంటే మెంతులు బాగా వేచి ఒక ప్లేట్లో వేసుకోవాలి. అలాగే ఆవాలు బాగా వేచి ఒక ప్లేట్లో వేసుకోవాలి. ధనియాలు అండ్ జీలకర్ర, ఈ 4 ఐటమ్స్ చక్కగా మంచిగా వేయించుకొని ఒక ప్లేట్లో వేసుకొని చల్లారబెట్టుకున్న తర్వాత చేసుకున్న పౌడర్ అండి. ఇది పచ్చడిలోకి సూపర్గా ఉంటుంది. నిన్న వీడియో చూశారు కదండి టమాటా పచ్చడి. సో ఆ పౌడర్ నాకు లక్కీగా ఉంది కాబట్టి ఇప్పుడు నేను గోంగూర పచ్చడి కూడా ఇది యూజ్ చేసేస్తాను అనమాట. మనం ఈ మగ్గిన గోంగూరని మిక్సీ వేసుకొని రుబ్బి ఆ పచ్చడి రెడీ చేసుకునే లోపు స్టవ్ మీద మూకుడు పెట్టి పచ్చడికి కావాల్సినంత ఆయిల్ వేసుకొని చక్కగా మళ్ళీ మనం పచ్చడికి రెడీ చేసుకునేటట్టు ఆ నూనె కాగించుకోవాలండి. ఈలోగా ఆయిల్ కాగుతూ ఉంటుందండి. మనం ఈ గోంగూరని ఈ మిక్సీలో వేసి మనం రుబ్బేసుకుందాం. సో మనం కుక్కర్ ఊడ్చేసేమో మిక్సీ వేసానండి. ఇది మెత్తగా రుబ్బుకోవాలన్నమాట. చూసారు కదండి, చక్కగా బాగా నలిగింది. సో ఇప్పుడు ఈ నలిగిన దాంట్లో మనం ముందుగా చేసి ఉంచుకున్న ఆవపొడి, ఈ ఆవపొడిని ఇందులో వేస్తామండి. మీకు ముందే చెప్పాను కదండి, ఆవపొడి ఎలా చేయాలి ఎక్స్క్లూజివ్ అని అనుకుంటే గనక మెంతులు, ఆవాలు, ధనియాలు, జీలకర్ర చక్కగా దానికి వేరే వేరేగా వేయించుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ చేసేసుకోవడమే. పౌడర్ వేసి నేను మళ్ళీ మిక్సీని పచ్చడిని మెత్తగా రుబ్బేసుకుంటున్నానండి. చూసారు కదండి, ఆ పౌడర్ వేసి రుబ్బిన తర్వాత ఎంత మెత్తగా రుబ్బిపోయిందో. ఈ లోపల మనకి నూనె కూడా చక్కగా కాగిపోయిందండి. ఆవాలు
అవి చిటపటలాడంగానే జీలకర్ర, పచ్చడి కదండి దండిగా ఇంగువ. నేనైతే ఇంగువ నాది కొంచెం రవ్వ ఎక్కువే ఉంటుంది, సో ఇంగువ. ఆ తర్వాత వెల్లుల్లిపాయలు, లైట్గా ఎండుమిరపకాయలు, ఆ తర్వాత పచ్చడికి కావాల్సిన కారం అంతా ఈ వేడిగా ఉన్నప్పుడు అంటే నూనె స్టవ్ వెలిగి ఉన్నప్పుడే వేసేసుకుంటామండి. ఇలా సో వేయడం, మరొకసారి ఇలా కారం అంతా కలపడం ఈ నూనెలోని, సో దట్ మనకి వెల్లుల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర, కారం అంతా ఈ ఆయిల్కి బాగా పడుతుందండి. నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఆఫ్ చేసేసుకొని ఆ స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే ఈ రుబ్బిన గోంగూరని అందులో వేసేసుకుంటానండి. చూసారుగా ఈ మిక్సీ గోన్లో ఉన్నదంతా అందులోకి వేసేసానండి. ఇప్పుడు చేయి కడుక్కొని వచ్చి శుభ్రంగా ఆ పచ్చడంతా ఆ కారం అంతా పట్టేటట్టు మనకి మొత్తం సత్తుపూర్వ కలుపుకోవడమేనండి. శుభ్రంగా చేయి కడుక్కొని పొడి గరిటెతోటి మళ్ళీ మనం గోంగూర ఇందులో వేసాం కదండి, సో ఇది వేడిగా ఉంటుంది, జాగ్రత్త. ఈ మొత్తం ఈ కారానికి అంతటికి ఈ పచ్చడి పట్టేటట్టు కలుపుకోవడమేనండి. శుభ్రంగా కలుపుకోవాలి. ఇలాంటి పచ్చళ్ళకి నేను ఎప్పుడూ చెప్తున్నదే, ఆయిల్, కారం, ఉప్పు దండిగా ఉంటేనే మనకి స్టోరేజ్కి బాగుంటుంది, నాలుగుకి కూడా రుచి బాగుంటుందండి. ఒక సంవత్సరం పొడుగునా నిలవ ఉండాలంటే చక్కగా ఏది తడి లేకుండా మనం గరిట పట్టుకున్న గోంగూర అయినా కూడా ఎక్కడ తడి తగలకుండా ఇట్లా జాగ్రత్తగా నూనె, ఉప్పు, కారం అన్నీ ఎక్స్ట్రా వేస్తే మనకి సంవత్సరం పొడుగునా అదే ఘాటు, అదే రుచి, అదే రంగు కూడా ఉంటాయండి. ఈ టిప్ మాత్రం ఫాలో అవ్వండి. ఫోటోలు మీరు ఆశ్చర్యపోతున్నారా అక్క అని? ఇది నా మావి కూతురండి, కానీ నేనేమవుతాను, వదిన అవుతాను పెద్దదాన్ని కాబట్టి. కాదు ఇది నన్ను అక్క అంటారు. మీకు ఇంకో ట్విస్ట్ చెప్పిదా, మా ఆయన గారు ఏంటి వరుసగా అన్నయ్య గారు, ఆయన్నేమో అన్నయ్య గారు అని పిలుస్తుంది, నన్ను అక్క అని పిలుస్తుంది. మా వరుసలు మార్చేస్తున్నదండి. ఇదిగోటండి యమ్మీ గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. అసలు నా ఉద్దేశంలో ఓన్లీ టమాటా పచ్చడే అడిగింది. అసలు టమాటా పచ్చడి ఒక్కటే నాకు క్యూలో ఉందండి. కానీ పౌడర్ ఎక్కువ చేసుకున్నాను కదా, పోన్లే పిల్ల అడిగింది, ఇంకో పచ్చడి చేస్తే బాగుంటుంది కదా, వేరే ఊర్లో ఉంటుంది, ఉద్యోగాలు చేసుకుంటున్నారు వాళ్ళు కూడా, మనకు ఉద్యోగం చేసే వాళ్ళ కష్టాలు తెలుసు కదండి, ఎందుకంటే నేను చేస్తున్నాను కాబట్టి. అందుకని ఇంకా అప్పటికప్పుడు గోంగూర తెచ్చి కడిగి రెల్చుకొని ఆ పౌడర్తో పచ్చడి కూడా చేసానండి. సో ఇలా కాదు, మేము ఇంకా వేరేగా చేసుకుంటాము, ఇది కాదండి, మీరు డిఫరెంట్ ప్రాసెస్ అనే వాళ్ళు ఉంటే కనుక కింద కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అల్టిమేట్ ఉషా. ఉంటానండి, బాయ్. మా కజిన్ పట్టుకెళ్ళడానికి సులువుగా ఇలాంటి ప్యాకింగ్ చేయించామని, డబల్ లేయర్ వేసి టమాటా పచ్చడి, గోంగూర పచ్చడి, కందిపొడి అండ్ ఆవకాయ మొత్తం అయితే పట్టుకెళ్ళిపోయింది. చాలా బాగా వచ్చాయండి.